అన్నమయ్య గోపాల బాలకృష్ణుని చిన్ని వర్ణన. వీడు దిద్దరాని మహిమల దేవకీసుతుడు, అంతనింత గొల్లెల అరచేతి మాణికము, పంతమాడే కంసుని పాలి వజ్రము, కాంతుల మూడు లోకాల గరుడుపచ్చ పూస, చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము, మితిగోవర్ధనపు గోమోదికము, సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము, గతి అయి మమ్ము గాచేటి కమలాక్షుడు, కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము, పాల జలదిలోన పాయని దివ్యరత్నము, బాలుని వలె తిరిగి పద్మనాభుడు. అందంగా ప్రకాశించే బాలకృష్ణుడు రేపల్లె వీధుల్లో ఆడుకుంటున్న దృశ్యం అన్నమయ్య ఊహలలో మెరిసింది. ఆ రత్నాలు పొదిగిన ఆ ఊహని ఈ కీర్తనలో అన్నమయ్య మధురాతి మధురంగా చిత్రించారు. వీడు ఈ బాలకృష్ణుడు మనసు దొంగ, యశోదమ్మ ఎదుట ముత్యం, ఈ దేవకీదేవి బిడ్డ, ఎదురులేని గొప్పతనాలు ఉన్నవాడు. దగ్గరగా మాలో ఒకటిగా ఉన్న చిన్ని కృష్ణుడు, గోపికల అరచేతిలో కెంపు, తగాదాలాడే కంసుణ్ణి నాశనం చేసే వజ్రం, మూడు లోకాల్లో ఆకుపచ్చ రంగున్న మాణిక్యం. మమ్మల్ని రక్షించే ఈ కృష్ణుడు రుక్మిణి అందమైన పెదవిపై పగడం, గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తే సమయంలో పసుపు రంగున్న గోమేధికం, శాశ్వతంగా ఉండే శంఖ చక్రాల మధ్యలో వైడూర్య రత్నం, బాలుడిలా తిరిగే ఈ విష్ణువు కాళీయుడనే పాము మీద పుష్య రాగమణి, శ్రీ వెంకట పర్వతం మీద ఉండి మమ్మల్ని శాసించే వెంకటేశ్వరుడు, కృష్ణుడు నీలమణి. ఈ చిన్ని కృష్ణుడు పాల సముద్రంలో చింతామణి అని ఈ కీర్తన భావం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో కల్లా కలిసిపోయిన అందమైన మాట ముత్యం. అతడు ఆణి ముత్యం, వీడు జాతి ముత్యం, ఇలాంటి మాటలు మనము తరచూ వింటుంటాం. ఈ ముత్యాల జాతీయంతో అన్నమయ్య తన భాషకు వేసిన ముత్యాల పందిరి ఈ కీర్తన. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ కృష్ణయ్య ఇద్దరు తల్లుల దగ్గర మహిమలు ప్రదర్శించాడు. మహిమ అని గ్రహించే లోపే అంతులేని పుత్ర ప్రేమ ప్రదర్శించి వాటిని సర్వం మరిచేటట్టు చేశాడు. మొత్తం సృష్టి అంతా నీలో కనపడుతోందయ్యా అని కృష్ణయ్య మహిమను గుర్తించి నోరారా పొగిడింది దేవకి. యశోద కూడా మట్టి తిన్న సందర్భంలో నువ్వే మా అందరికీ ప్రభువు అని కృష్ణుణ్ణి కీర్తించింది. అయినా తానెవరో, దేవకీదేవి గత జన్మలేమిటో వివరించి తన ఎదురులేని మహిమను మొదటగా కృష్ణుడు ప్రదర్శించినది దేవకీదేవి దగ్గర. అందుకే కాబోలు దిద్దరాని మహిమల యశోదాసుతుడు అనకుండా దిద్దరాని మహిమల దేవకీసుతుడన్నాడు అన్నమయ్య. రవి మొదలైన నవగ్రహాలు జాతకరీత్యా చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వాటిని శాంతింప చేయటానికి నవరత్నాలు ధరించాలని పెద్దలు చెబుతారు. రవికి మాణిక్యం, చంద్రుడికి ముత్యం, కుజుడికి పగడం, రాహువుకు గోమేధికం, గురువుకు పుష్యరాగం, శనికి నీలం, బుధునికి పచ్చ, కేతువుకు వైడూర్యం, శుక్రుడికి వజ్రం ధరించాలి. ఈ రత్నాలని శ్రీకృష్ణ వర్ణనలో మంచికి చెడుకి రెండిటికి అన్నమయ్య వాడటం గమనించదగినది. కరతలామలకం మన తెలుగులో ప్రసిద్ధి పొందిన జాతీయం. అరచేతిలో ఉందంటే దానిని పట్టుకోవడం సులభం. భక్తి ఉన్న గోపికలకు కృష్ణుడు సులభంగా పట్టుబడేవాడు కదా. అందుకే అన్నమయ్య కృష్ణుని గోపికల అరచేతి మాణికం అన్నాడు. ఇంకొక విశేషం కూడా ఇక్కడ ఉంది. తామర పువ్వు అంటే ఎరుపు కలిగినది కెంపు, గోపికల అరచేతుల ఎరుపు, వారి అరచేతుల్లో నల్లనయ్య ఎర్రని కెంపు కావడంలో ఆశ్చర్యమేముంది? వజ్ర శబ్దాన్ని ఉపయోగించుటలో కవి ప్రతిభ ఉంది. వజ్రం అంటే రత్నం, వజ్రాయుధం అడ్డం లేకుండా పోయేది అని అర్థం. దుష్టుడైన కంసునిపై దాడి చేసి అతనిని హతమార్చిన కృష్ణుడు అతని పాలిటి వజ్రమే కదా. గారుత్మాతము, మతరకము, హరిన్మణి, ఆకుపచ్చలకు 3 రకాల పేర్లు, కాంతులు 3 లోకాల గరుడపోస అని అన్నమయ్య చెప్పటంలో 3 శబ్దాలకే సంబంధించిన చమత్కారం కనపడుతుంది.
బాలకృష్ణుడు రత్నాలుగా ఎక్కడెక్కడ ఉన్నాడో వర్ణించి చిట్ట చివరగా పాల జల పాల జలనిధిలో పాయని దివ్యరత్నము అనటం చక్కటి భావన. కృష్ణుడు రత్నాలతో ప్రకాశించేవాడు మాత్రమే కాదు, కోరిన రత్నాలు మొదలైనవి ఇచ్చే చింతామణి అని చెప్పడం గొప్పగా ఉంది.